నెల్లూరులోని నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజ్మెంట్ విద్యపై కీలక సదస్సు నిర్వహించారు. మేనేజ్మెంట్ విద్యలో ఏఐ కోర్సు మార్పుల అంశంపై యాజమాన్యం సెమినార్ ఏర్పాటు చేసింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పలు యూనివర్సిటీల వీసీలు హాజరయ్యారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉన్నత విద్యా సంస్థలను మార్చుకోవాలని పిలుపునిచ్చారు. 2035 నాటికి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను 50% పెంచడమే లక్ష్యంతో పనిచేయాలన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనలో విద్యారంగమే కీలకం కాబోతుందని వీసీలు అభిప్రాయపడ్డారు. మనిషి ఎప్పుడూ టెక్నాలజీకి మాస్టర్గానే ఉండాలని అన్నారు. సంతోషం అండి. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ నెల్లూరు మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేనేజ్మెంట్ విద్యలో రావాల్సినటువంటి మార్పులు, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో మేనేజ్మెంట్ విద్య భారతదేశంలో రావాల్సిన మార్పుల గురించి ఒక మంచి చర్చని లేవదీసే విధంగా వీళ్ళు ఒకరోజు సెమినార్ కండక్ట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. నా పేరు జ్యోతి కుమార్. నేను శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నాను. నాతో పాటు యోగి వేమన యూనివర్సిటీ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ గారు ఉన్నారు. అట్లాగే మన వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. అట్లాగే హిమాలయ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయినటువంటి ప్రొఫెసర్ వేణుగోపాలరావు గారు ఉన్నారు. అట్లా ఇంకా చాలామందిని వాళ్ళు పిలిచారు డెలిగేట్స్గా. ఇది చాలా అత్యంత అవసరమైనటువంటి టాపిక్ ఇది. ఒక పక్క మనం ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అమలు చేసే ప్రక్రియలో ఉన్నాము, దేశవ్యాప్తంగా హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ముఖ్యంగా. అట్లాగే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఒక 50% పెంచేటటువంటి ప్రక్రియలో మనం ఉన్నాము. అది మనం సాధించబోతున్నాము 2035 నాటికి. అలాగే 2047 నాటికి ఒక డెవలప్డ్ నేషన్గా, వికసిత్ భారత్ ఒక డెవలప్డ్ నేషన్గా, అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 సాకారం చేసే దిశగా మనం చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి, సరైన అడుగులే పడుతున్నాయి. ఈ నేపథ్యంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాటిని వారు చాలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం మాత్రం చాలా ఉంది. అంటే టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ కావచ్చు, లేకపోతే మారుతున్న సామాజిక పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మనం మన విద్యా విధానాన్ని మనం చాలా మార్పులు చేసుకుని ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది. భారతదేశానికి ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే, మిగతా దేశాలకి, అభివృద్ధి చెందినటువంటి దేశాలకు కూడా లేనటువంటి ఒక గొప్ప అడ్వాంటేజ్ ఏమిటంటే డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటాము. అత్యధికంగా యువజనాభా ఉన్నటువంటి దేశం మనది. 60% ప్రజలు చాలా యువకులు, 35 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకులు. ఒక 20 సంవత్సరాల్లో ఒక అభివృద్ధి చెందినటువంటి ఒక దేశంగా మార్పు చెందాలి అంటే ఈ డెమోగ్రాఫిక్ డివిడెండ్ని మనం చాలా చక్కగా వినియోగించుకోవాల్సిన అవసరం మాత్రం చాలా ఉన్నది. ఇది ఒక రకమైనటువంటి అమృత గడియలు అని చెప్తాం కదా, అమృత గడియలు అని చెప్తాం కదా. ఆ ప్రక్రియలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా యూనివర్సిటీస్, కాలేజెస్ ఇవి సరైన మార్గంలో యువతని తీర్చిదిద్దాల్సినటువంటి భవిష్యత్ అవసరాలకి అనుగుణంగా అవసరం చాలా ఉన్నది. స్కిల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇటువంటివి కేవలం స్లోగన్స్గా మారిపోకుండా సరైనటువంటి విధానాల్ని మనం అమలు చేయగలిగితే, అందుకు హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కీలకమైనటువంటి పాత్ర కనుక పోషించినట్లయితే ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అంటే కొన్ని మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, ఒక పక్కగా 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంటున్నాము, 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించబోతుందని చెప్తున్నాము. సైజు పరంగా, క్వాంటిటేటివ్ పరంగా, పరిమాణం పరంగా అది బాగానే ఉన్నప్పటికీ కూడా ఒక ఇంక్లూజివ్ అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్గా మనం అభివృద్ధి వైపు మనం అడుగులు వేయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికీ అసమానతలు చాలా ఉన్నాయి. ఆర్థిక అసమానతలు బాగా పెరుగుతున్నాయి దేశంలో. నాణ్యమైన విద్య అందని వస్తువుగా విద్యార్థులకు మారకూడదు. కేవలం ప్రైవేట్ పదం చేయడం వల్ల కమర్షియలైజేషన్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అంటాము, కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటాము. అటువైపుకి పూర్తిగా వెళ్లకుండా, ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాలు, స్కూల్స్ కావచ్చు, స్టేట్ యూనివర్సిటీస్ కావచ్చు, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ కావచ్చు, లేదా సెంట్రల్ యూనివర్సిటీస్ కావచ్చు, 80% మంది ఇప్పటికీ విద్యార్థులు
ఈ కాలేజీల మీద ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ఎఫిలియేటెడ్ కాలేజెస్, స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ మీద ఆధారపడి ఉన్నారు వారి చదువు విషయంలో. వీటిని చాలా చాలా బలోపేతం చేయాల్సినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. కేవలం విద్య అనేది ప్రైవేట్ మార్కెట్ ఫోర్సెస్ అంటాం, కేవలం వాటికే వదిలిపెట్టేయకుండా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్ని చాలా చాలా బలోపేతం చేయవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి డిస్రప్టివ్ టెక్నాలజీస్, అంటే అది ఒక టెక్నాలజీ, ఒక టూల్ గానే మనం చూడాలి. కానీ మనిషి అనేవాడు సాంకేతికతకి బానిసగా మారకూడదు. మనిషి సృష్టిస్తాడు, సృష్టించిన వాడు ఎప్పుడూ కూడా మాస్టర్ అవుతాడు, బానిస కాకూడదు. సృష్టించబడినటువంటి వస్తువు టూల్ కావచ్చు, ఏఐ కావచ్చు, ఒక టెక్నాలజీ కావచ్చు, ఒక సాంకేతికత కావచ్చు, అది మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ మానవాళికి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ దానికి మనం దాసోహం కాకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ విషయంలో హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ముఖ్యంగా టీచర్స్ చాలా కీలకమైనటువంటి బాధ్యత పోషించవలసినటువంటి అవసరం ఉన్నది. సరైన విధి విధానాలు, అంటే ఏఐ వినియోగం మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఈ విధానాలు సరిగా ఉపయోగించే విధంగా విద్యార్థులు మనం తయారు చేయవలసినటువంటి ఉన్నది. ఎథికల్గా వాళ్ళు ఏ రకంగా వాటిని ఉపయోగించాలి, లీగల్గా ఏ రకంగా ఉపయోగించాలి, ఏ రకంగా వాటిని దుర్వినియోగం చేయకూడదు అనేటటువంటి సామాజిక స్పృహని మనం విద్యార్థులు పెంపొందించవలసిన అవసరం ఉన్నటువంటి ఈ నేపథ్యంలో చాలా ప్రాంతాల నుంచి వచ్చారు డెలిగేట్స్, వాళ్ళు పేపర్స్ ప్రజెంట్ చేయబోతున్నారు. సో వారు సరైన సమయంలో సరైనటువంటి చొరవ తీసుకోవడం వారిని చాలా అభినందిస్తున్నాను. ప్రొఫెసర్ ధనుంజయ్ గారు, అలాగే రవిప్రసాద్ గారు, కాలేజీ ప్రిన్సిపాల్ రవిప్రసాద్ గారు, వాళ్ళు చాలా అభినందిస్తున్నాను. చాలా మంది డెలిగేట్స్ అందరూ కూడా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. వారి యొక్క పరిశోధనా పత్రాలను కూడా ఈరోజు వారు ఇక్కడ సమర్పిస్తున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మనకు మార్కెట్లో బిజినెస్ అనేది పూర్తిగా టెక్నాలజీతో అనుసంధానం అయిపోయింది. టెక్నాలజీ లేని ఒక వ్యాపారాన్ని ఊహించడం కూడా చాలా కష్టము. కాకపోతే ఈరోజు మనం చూసినట్లయితే మన ప్రస్తుత పరిస్థితుల్లో టెక్నాలజీ ఒక ప్రక్క, బిజినెస్ ఒక పక్కగా ఉండటం వల్ల టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకేమో బిజినెస్ తెలియట్లేదు, బిజినెస్ నేర్చుకునే వాళ్ళకేమో టెక్నాలజీ మీద అవగాహన ఉండట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో విద్యార్థులు వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు లభించాలంటే బిజినెస్ చదివే వాళ్లకు టెక్నాలజీ తెలియాలి, టెక్నాలజీ చదివే వారికి బిజినెస్ తెలియాలి. ఈ రెండు తెలిసినట్లయితేనే వారు మంచి ఉపాధి అవకాశాలని పొందగలుగుతారు. ఈ కృత్రిమ మేధ, అదేవిధంగా ఈ మెషిన్ లెర్నింగ్ వలన వ్యాపారంలో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా టెక్నాలజీని విరివిగా వాడటం వల్ల మొబైల్తో వస్తువులు కొనటం, ఆన్లైన్లో షాపింగ్ చేయటము, ఈ-కామర్సు, అదేవిధంగా రకరకాల ఇంటర్నేషనల్ కంపెనీస్తో కలిసి కొలాబరేట్ అయ్యి వారి వస్తువులని ఇక్కడ అమ్మే క్రమంలో టెక్నాలజీని విరివిగా వాడుతూ ఉన్నారు. ఈ విరివిగా వాడుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోకపోతే మన ఎంబీఏ విద్యార్థులు వెనకబడే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ టెక్నాలజీ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది, మెషిన్ లెర్నింగ్ అనేది ఎంబీఏ విద్యలో భాగమైపోయింది. కాబట్టి ఇప్పుడు డేటా సైన్స్ని, మెషిన్ లెర్నింగ్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, ఫిన్టెక్ విత్ బ్లాక్ చైన్, ఇవన్నిటిని కూడా ఎంబీఏ సిలబస్లో భాగంగా చేసినట్లయితే ఇది చదువుకున్న విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ రకంగా ఆలోచించి దీని గురించి ఒకరోజు ఒక జాతీయ సెమినార్ని ఏర్పాటు చేసిన నారాయణ కళాశాల యాజమాన్యాన్ని, ముఖ్యంగా ఇక్కడ డీన్ ధనుంజయ్ గారిని అభినందిస్తూ ఈ కార్యక్రమము, ఈ సెమినార్ విజయవంతం కావాలని ఆశిస్తున్నాను. ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో ఎంబీఏ విభాగంలో ఈ ఎంబీఏ కోర్స్ యొక్క కరికులంను లేటెస్ట్ డీప్ టెక్నాలజీస్తో ఎలా అనుసంధానం చేసుకోవాలి, తద్వారా వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి, వీటన్నిటిని విశ్లేషించుకోవడానికి ఒకరోజు జాతీయ సదస్సు ఏర్పాటు చేయడం అనేది చాలా సందర్భోచితంగా ఉంది. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశంగా పయనించే టైం ఆసన్నమైంది.
మనకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు అయింది. ఈ 80 సంవత్సరాల కాలంలో మన యొక్క ఆర్థిక పురోగతి మనం చూసినట్లయితే స్వతంత్రం వచ్చినప్పుడు మన యొక్క జీడిపి 0.03 ట్రిలియన్ డాలర్స్, ఆల్మోస్ట్ జీరోగా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి $1 ట్రిలియన్ ఎకానమీ రీచ్ అవ్వడానికి భారతదేశానికి 60 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 2007 వరకు $1 ట్రిలియన్ రీచ్ అయింది. అక్కడి నుంచి ఎప్పుడైతే మన భారతదేశంలో ఈ కంప్యూటరు, ఐటీ, సాఫ్ట్వేర్ ఈ రంగం ప్రవేశించిందో, నెక్స్ట్ జ్యోతి కుమార్ సార్ గారు చెప్పినట్టు డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది భారతదేశానికి 2007 నుంచి స్టార్ట్ అయింది. సో మన మొత్తం జనాభాలో అత్యధిక శాతం యువకులు ఉన్నారు. ఆ యువకుల నుంచి వచ్చే అడ్వాంటేజ్ 2007 నుంచే స్టార్ట్ అయింది. సో 2007 నుంచే మన ఆర్థిక పురోగతి కూడాను కొత్త పుంతలు తొక్కిందని చెప్పుకోవచ్చు. సో 2007 నుంచి 7 సంవత్సరాల్లో, అంటే 2014కి $2 ట్రిలియన్, అక్కడి నుంచి ఇంకొక 7 సంవత్సరాల్లో 2019కి 5 సంవత్సరాల్లో 2019కి $3 ట్రిలియన్. ఇప్పుడు 2025 కల్లా ఇన్స్పైట్ ఆఫ్ కోవిడ్ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడాను ప్రపంచంలో మిగతా దేశాలు ఆర్థిక గమనంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న కూడాను భారతదేశం మాత్రం పురోగమించి $4+ ట్రిలియన్ చేరుకొని ప్రపంచంలో 4వ స్థానానికి రీచ్ అయింది. సో 2 నెలల క్రితం మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, త్వరలో మనం 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా మనం రీచ్ అవుతున్నామని చెప్పారు. సో ఇలా టెక్నాలజీ రోజు రోజుకు మారుతున్న ఈ తరుణంలో మనకున్న డెమోగ్రఫిక్ డివిడెంట్ను అడ్వాంటేజ్గా చేసుకొని పేదలకి సంపన్నులకి మధ్యనున్న ఆ గ్యాప్ను తగ్గిస్తూ మన దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలి అనంటే ప్రతి సబ్జెక్ట్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారంగా మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ని ప్రవేశపెడుతూ ఇలా డీప్ టెక్నాలజీని ఇన్వాల్వ్ చేస్తూ ఈ సబ్జెక్ట్స్ని మనం రివైజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే ఈరోజు నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ జరుగుతున్న ఈ సమావేశం డెఫినెట్గా ఈ దిశలో ఒక ముందడుగుకు నాంది అవుతుంది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మనం ధనంజయ్ గారు డీన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఒక్కరోజు ఒక సమావేశం చేయడం జరిగింది. ఒక సెమినార్, ఒక కాన్ఫరెన్స్ లాగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో ప్రముఖ విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా ఉన్నటువంటి 3 వైస్ ఛాన్సలర్లు, మాజీ వైస్ ఛాన్సలర్ హిమాలయన్ యూనివర్సిటీ అయిన నేను, 4 ఇంకా మేధావులు ఆంధ్రప్రదేశ్ నుంచి, మారుమూల ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా డెలిగేట్స్ రావడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ ధరలో మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉండాలి, దాంట్లో తీసుకురావాల్సినటువంటి మార్పుల గురించి చర్చ చేయడం జరిగింది. ఇది ఒక రకంగా మన ధనంజయ్ గారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ చాలా థాట్ ప్రొవోకింగ్గా ఉంది. ఇట్ ఈస్ ఏ హెడ్ ఆఫ్ ద టైమ్స్. యాక్చువల్లీ ఇండియా ఈజ్ ఎ మ్యాన్ పవర్ ఎక్స్పోర్టింగ్ కంట్రీ, మనందరికీ తెలుసు. సో విద్య సరైన నాణ్యంగా ఉంటే మన వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించిన అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ మోస విధానంలో ఉన్నటువంటి విద్యని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏ విధమైన టెక్నాలజీతో అనుసంధానం చేసి ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలు, స్కిల్స్ డెవలప్ చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి ఈరోజు అందరూ చర్చించడం జరిగింది. మరి ఇంకా ప్యానల్ డిస్కషన్స్ అవన్నీ ఉన్నాయి. దీని ద్వారా మేము ఏం చేసుకుంటుంటే తీర్మానం చేస్తున్నామంటే ఎంబీఏలో సమూలమైన మార్పులు తీసుకురావాలి. ఇంకా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ కాకుండా టెక్నాలజీ ఇంటిగ్రేట్ చేసి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ బాట్స్ ఇవన్నీ కూడా ఇంటిగ్రేట్ చేసి బోధనా పద్ధతుల్లో మార్పులు తీసుకురావాలి, సిలబస్లో మార్పులు తీసుకురావాలి. తద్వారా స్కిల్స్ అభివృద్ధి చెంది ఉద్యోగానికి, పరిశ్రమకి పనికొచ్చే చదువులు నేర్పించాలనేటువంటి తీర్మానానికి అయితే వచ్చాం. దాని ద్వారా విద్య ఎక్కువ డెవలప్ అవడం వల్ల మన వాళ్ళు ఇతర దేశానికి వెళ్ళి రెమిటెన్సెస్ పంపించడం వల్ల మన ఎకానమీ సూపర్ ఎకనామిక్ పవర్గా అవుతుంది. నెక్స్ట్ 5 years 6 years డౌన్ ద లైన్ నెంబర్ 2 or నెంబర్ 1 అయినా సూపర్ ఎకనామిక్ పవర్ అయినా ఆశ్చర్యం లేదు. దీనికి అంతా కారణం ఏంటంటే మన విద్యలో మనం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంత చక్కగా ఇంటిగ్రేట్ చేయగలుగుతున్నాము. తద్వారా టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలా, స్టూడెంట్కి ట్రైనింగ్ ఇవ్వాలా, మరి ఎకడమిక్ లీడర్షిప్కి ట్రైనింగ్ ఇవ్వాలా. మరి వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సమకూర్చాల్సిన అవసరం ఉంది. మరి చాలా మార్పులు అయితే వచ్చినాయి. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఇతర దేశాలతో పోటీ తట్టుకోలేము.
అంచేత విద్యని సమూలంగా స్కూల్ లెవెల్లో, కాలేజీ లెవెల్లో, యూనివర్సిటీ లెవెల్లో సమూలమైన మార్పులు తీసుకురావాలా. ఇది ఒక వీఆర్ at the cusp of the revolution, in the throes of a revolution, artificial intelligence revolution. Unless we integrate artificial intelligence into our teaching pedagogy and request the faculty to go for training and development and motivate the students to learn AI tools and techniques, and we may not be able to develop. So this is the need of the hour is implementation of artificial intelligence or adoption of artificial intelligence for the development, strengthening of MBA program. Thank you very much. నా పేరు డాక్టర్ గంగినేని ధనుంజయ్, డీన్ ఎంబీఏ, నారాయణ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈరోజు మా ఇంజనీరింగ్ కాలేజ్ ఎంబీఏ విభాగం నుంచి ఒకరోజు సదస్సు, నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ రీఇమాజినింగ్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఎన్సీ రైమ్ 2026 అనేటువంటి సదస్సు నిర్వహించాం. ఈ సదస్సులో ముఖ్యమైన విషయం ఏంటంటే, ముగ్గురు వైస్ ఛాన్సలర్స్, యోగవేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనరబుల్ ప్రొఫెసర్ రాజశేఖర్ బెల్లంకొండ గారు, తర్వాత ఎస్కే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనరబుల్ ప్రొఫెసర్ ఎన్విఆర్ జ్యోతికుమార్ గారు, మరియు విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనరబుల్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు వాళ్ళు వచ్చేసి ఇక్కడ మనకి డిస్కషన్ చేయడం జరిగింది. వారి సందేశం ఇవ్వడం జరిగింది. అనేక రకాల విషయాల మీద ఏఐ తోటి ఎలా ఎంబీఏ విద్యార్థులను సంసిద్ధం చేయాలి, తర్వాత బిజినెస్ అనలిటిక్స్, ఇటువంటి విషయాల మీద ఎలా ఎంబీఏ స్టూడెంట్స్ని, ఎంబీఏ విధిని ఎలా సమూలంగా మార్పు చేయాలి, ఇటువంటి వచ్చే యుగానికి స్కిల్స్ ఏ విధంగా నేర్పించాలి అనేటువంటి దాని మీద అమూల్యమైన సజెషన్లు ఇచ్చారు. ఈ సజెషన్స్ తోటి మేము నారాయణ ఎంబీఏలో అనేక రకాలైన స్కిల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఎంబీఏ టెక్ రెడీ ఎంబీఏ అనేటువంటి దాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. సో ఇప్పుడు అంతా ఏఐ ప్లస్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఈ డిజిటల్ యుగంలో మనం ఎంబీఏ వాళ్ళకి ఏ రకమైన స్కిల్స్ మనం అందించాలి అనేటువంటిది మనం ఒక అవగాహన ఏర్పరచుకొని, దీంట్లో మేము ఎంబీఏ విద్యార్థులకు ప్రత్యేకంగా ఎక్సెల్, ఎస్క్యూఎల్, పైథాన్, పవర్ బిఐ ఇటువంటి ఫుల్ డేటా ఫుల్ స్టాక్ చేసి ఈ ఫైనాన్షియల్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ పొజిషన్స్ తోటి వీళ్ళని రెడీ చేస్తున్నాం. ఇప్పుడు అనేక రకాల కంపెనీలు మనకి ఇండియాకి వస్తున్నాయి. జీసీసీ సెంటర్స్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అనేటువంటి పెద్ద పెద్ద కంపెనీస్, బ్రాడ్ రిడ్జి, బిఎన్వై, మెల్లాన్ అండ్ ఈఎండ్వై, కేపీఎంజీ, ఇటువంటి అనేక రకాల కంపెనీలు మెయిన్గా హైదరాబాదు, బెంగళూరులో వస్తున్నాయి. సో ఈ ఉద్యోగ అవకాశాలకు సరిపడా ఎంబీఏ విద్యార్థులను మేము రెడీ చేస్తున్నాం. సో ఈ అవకాశాన్ని అందరూ డిగ్రీ విద్యార్థులు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను.